Hello guys, welcome back to my YouTube channel. I'm starting my class with a quote. Do not be afraid of improving slowly. Be afraid of standing still. ఈ రోజు నుంచి మనం ఈ ఎంఎల్ క్లాసెస్ని టింగ్లీష్లో చెప్పుకోబోతున్నాం. వాట్ ఈస్ టింగ్లీష్ అంటారా? టింగ్లీష్ మీన్స్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్, టింగ్లీష్. సో డొమైన్ నాలెడ్జ్ ఫర్ ప్రొడక్టివ్ యూస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్ ఇన్ ఎంఎల్. డొమైన్ నాలెడ్జ్ అనేది ఎంఎల్లో ఎలాంటి ఇంపార్టెన్స్ని తెస్తుంది? ఫస్ట్, ఎన్హాన్సెస్ ఫీచర్ ఇంజనీరింగ్. ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డొమైన్ ఎక్స్పర్టైజింగ్ ఇంజనీరింగ్ విచ్ ఈస్ క్రూషియల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ రా డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఫీచర్స్. దీనివల్ల ఏంటంటే ఫీచర్ ఇంజనీరింగ్, ఈ డొమైన్లో మనం ఎక్స్పర్ట్స్ అవ్వాలంటే ఫస్ట్ మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి రా డేటాని మీనింగ్ఫుల్ ఫీచర్స్లో. రా డేటా అంటే ఏంటి? అన్ఫార్మేటెడ్ అన్ప్రాసెస్డ్ డేటా. దీన్ని మనం ఒక మీనింగ్ఫుల్ ఫీచర్ అంటే ఒక ప్రాసెస్డ్ అండ్ ఫార్మాటెడ్ డేటా చేయాలి. దీనికోసం మనం కొన్ని ఎంఎల్ ఇన్పుట్స్ అనేవి, మోడల్కి ఇన్పుట్స్ అనేవి ఇస్తాం. అవి ఎలా ఉండాలంటే ఇంపార్టెంట్ అవి ఉండాలి, సిగ్నిఫికెంట్ అండ్ కాంటెక్స్చువల్లీ రిలేటెడ్ అయి ఉండాలి. సో ఈ ప్రాసెస్ని మనం ఫీచర్ ఇంజనీరింగ్ అంటాం. దీనివల్ల యూజ్ ఏంటమ్మా అంటే యాక్యురసీ అనేది, ఇంటర్ప్రిటబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి గైడ్స్ మోడల్ సెలెక్షన్ అండ్ ఎవాల్యూషన్. ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు? మనకు అప్రోప్రియేట్ ఎంఎల్ మోడల్స్ అండ్ ఎవాల్యూషన్ మెట్రిసెస్ అనేవి ఒక స్పెసిఫిక్ డొమైన్స్లో ఎలా ఎఫెక్టివ్గా అలైన్డ్గా ఉండాలో రియల్ వరల్డ్ ఆబ్జెక్టివ్స్తో మనకి కంపేర్ చేసి ఒక డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోమని స్పెసిఫిక్గా మనకు ఒక గైడ్ చేస్తారు. అలానే మనకి ఇక్కడ డొమైన్ నాలెడ్జ్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఈ సెలెక్షన్ ఎవాల్యూషన్ అనేది మనం చేయడం కోసం ఎంఎల్ మోడల్ని చూస్ చేసుకోవడంలో గైడ్ చేస్తుంది అనమాట. థర్డ్ వన్ ఈజ్ మిటిగేట్స్ బయాస్ అండ్ ఎన్హాన్సెస్ ఇంటర్ప్రిటబిలిటీ. అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఇంటర్ప్రిటబిలిటీ అంటే ఏంటో తెలియాలి. ఇంటర్ప్రిటబిలిటీ అంటే ఇట్ ఈస్ ఏ ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ మేక్ సెన్స్ ఆఫ్ ఏ మోడల్ ఆర్ థియరీ. మనం ఏదైనా ఒక విషయం గురించి, ఒక మోడల్ గురించి కానీ, ఒక థియరీ గురించి కానీ మనకు అర్థం చేసుకునే శక్తినే దాన్ని ఇంటర్ప్రిటబిలిటీ అంటారు. ఓకేనా? లైక్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి లర్నింగ్, మెషిన్ లెర్నింగ్ కాంటెక్స్ట్కి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏదైనా దీనికి ఎబిలిటీ ఉంటుంది, ది యూజర్స్ అర్థం చేసుకునేలాగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని ఇది అలా చేస్తుంది కదా. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. వైల్ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి డొమైన్ నాలెడ్జ్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఏదన్నా ఒక దాన్ని ఐడెంటిఫై చేయడానికి, అడ్రస్ చేయడానికి, బయాసెస్ని డేటా అండ్ మోడల్స్లో మనకి యూజ్ అవుతుంది. డేటాలో, మోడల్స్లో ఈ బయాసెస్ని అడ్రస్ చేయడానికి యూజ్ అవుతుంది. లీడింగ్ టు ఫెయిరర్ అండ్ మోర్ ట్రాన్స్పరెంట్ ఎంఎల్ సిస్టమ్. నెక్స్ట్ టెక్నిక్స్కి వెళ్దాం. యాక్టివ్ లెర్నింగ్ వచ్చేసి మనకి లేబుల్ డేటా ఏదైతే ఉందో సినారియో ప్రకారం ఇట్స్ స్కార్స్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్. యాక్టివ్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే ఎంఎల్ మోడల్స్లో ఏ అయితే డొమైన్ ఎక్స్పర్ట్స్ ఉంటాయో దాంట్లో లేబుల్స్ అనేవి అన్సర్టైన్ డేటా పాయింట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఈ డొమైన్ నాలెడ్జ్తో, ఈ టెక్నిక్తో మనం మోడల్ని ఇంప్రూవ్ చేయడం కోసం, పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం మనం యూస్ చేస్తాం విత్ ఫ్యూవర్ లేబుల్డ్ ఎగ్జాంపుల్స్తో. సెకండ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్. ఈ టెక్నిక్ ఏముంటుందంటే ఈ టెక్నిక్లో మనం నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తాం ఫ్రమ్ ఏ ప్రీ ట్రైన్డ్ మోడల్ ఆన్ వన్ టాస్క్ టు ఏ రిలేటెడ్ టాస్క్. ఒక టాస్క్ నుంచి రిలేటెడ్ టాస్క్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం నాలెడ్జ్ని. దీనివల్ల మనకి లెర్నింగ్ అనేది ఎనేబుల్ చేస్తుంది ఫాస్టర్గా అండ్ మోర్ ఎఫిషియెంట్గా. ఎక్స్పెషల్లీ వెన్ డొమైన్ స్పెసిఫిక్ డేటా ఈజ్ లిమిటెడ్. ఎక్స్పెషల్లీ ఎప్పుడంటే మనకి డొమైన్ స్పెసిఫిక్ డేటా లిమిటెడ్గా ఉన్నప్పుడు ఈ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అనేది ఒక టాస్క్ నుంచి రిలేటెడ్ టాస్క్కి ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి నాలెడ్జ్ని యూజ్ చేస్తాం. థర్డ్ వన్ ఈజ్ ఆటోమేటెడ్ మెషిన్ లెర్నింగ్.
ఆటో ఎంఎల్ అనేది ఏం చేస్తుందంటే ఈ ప్రాసెస్ మనం అప్లై చేసినప్పుడు ఎంఎల్ని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేయడం కోసం దీంట్లో మనకి యాక్సెసిబుల్ చేస్తుంది. నాన్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ ఆటోమేటెడ్ మెషిన్ లెర్నింగ్ యూస్ చేసి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. హౌవెవర్ ఎలా అంటే డొమైన్ నాలెడ్జ్ ఈజ్ స్టిల్ ఎసెన్షియల్ టు గైడ్ ద ఆటోమేషన్ ప్రాసెస్ అండ్ ఎన్ష్యూర్ ద రిలవెన్స్ ఆఫ్ ద మోడల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏఐ తీసుకున్నాం. ఏఐలో బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మనం దాన్ని ఎఫిషియెంట్గా యూస్ చేయొచ్చు బికాజ్ ఇట్ ఈస్ ఏ ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక టెక్స్ట్ ఇస్తే ఆటోమేటెడ్గా అది ఇన్స్టెంట్ రిజల్ట్స్ని జనరేట్ చేస్తుంది రియల్ వరల్డ్లో. డొమైన్ నాలెడ్జ్ ఇన్ మెషిన్ లెర్నింగ్కి ఒక చిన్న డయాగ్రామ్ రిప్రజెంట్ చేశాను. ఫస్ట్ ఆబ్జెక్టివ్, తర్వాత డేటా కలెక్షన్, ఆ తర్వాత డేటాని కలెక్ట్ చేసిన డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేస్తుంది. ప్రీ ప్రాసెసింగ్ తర్వాత ఏ మోడల్ తీసుకోవాలి, సెలెక్షన్ అండ్ టర్నింగ్, మోడల్ సెలెక్షన్ అండ్ టర్నింగ్, తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్ కోసం ఛాలెంజెస్ ఇన్ ఇంటిగ్రేషన్, డేటా అవైలబిలిటీ. ఫస్ట్ది ఛాలెంజ్ ఏంటి, డేటా అవైలబిలిటీ. మనం ఏదైతే డొమైన్ స్పెసిఫిక్ తీసుకున్నామో దానికి ప్రైవసీ కన్సర్న్స్ ఉండొచ్చు, ప్రాప్రియారిటీ రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. ఇలాంటివన్నిటిని మనం యాక్సెస్ చేసుకొని ఆ డేటా అసలు అవైలబుల్గా ఉందా లేదా అని చూసుకొని మనం యూస్ చేయాలి. సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి అసలు డేటా అవైలబుల్గా ఉందా లేదా చూడాలి. సెకండ్ వన్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్. మనకి ఎఫెక్టివ్లీ ట్రాన్స్లేటింగ్ క్వాలిటేటివ్ డొమైన్ నాలెడ్జ్ ఇంటూ ఏ ఫార్మాట్ యూజబుల్ బై మెషిన్ లెర్నింగ్ మోడల్స్ రిక్వైర్ కేర్ఫుల్ డిజైన్. అంటే ఏంటంటే మనం క్వాలిటేటివ్ డొమైన్ నాలెడ్జ్ లైక్ ఆ ఫార్మాట్ని మెషిన్ లెర్నింగ్ మోడల్స్లో ఆ డిజైన్లో యూజ్ చేయాలంటే మనకు ఒక రిప్రజెంటేషన్ ఎలా రిప్రజెంట్ చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలనే నాలెడ్జ్ ఉండాలి. సో రిప్రజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్. థర్డ్ వన్ ఈజ్ ఇంటర్ డిసిప్లినరీ కమ్యూనికేషన్. అంటే ఏంటంటే క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి డేటా సైంటిస్ట్కి, డొమైన్ ఎక్స్పర్ట్స్కి. ఈ ఇంటర్ డిసిప్లినరీ కమ్యూనికేషన్ అనేది అవసరం. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ డొమైన్ ఇక్కడ మనం డొమైన్ అనేది చిన్న డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తాం చూడండి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.